హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జెనుర్వేద్ ఛానల్. ఇవాళ మనతో డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల వారు ఉన్నారు, ద సిఓఓ ఆఫ్ జెన్క్లెస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ద రీసెర్చ్ హెడ్ ఆఫ్ జెనుర్వేద్. ఇవాళ వారిని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటో అడిగి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. దానికి ముందుగా జెనుర్వేద్ ఛానల్కి సుస్వాగతం. జెన్క్లెస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ప్రోడక్ట్స్ గురించి మీతో చర్చిస్తున్నాను. ఈ చర్చలో భాగంగా పోయిన ఎపిసోడ్లో మనం కర్కరీన్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం. ఈ కర్కరీన్ పసుపు నుంచి తీస్తామని చెప్పాము. ఆ పసుపు నుంచి వచ్చినటువంటి కర్కుమిన్ అనే పదార్థంతో ఈ కర్కరీన్ ప్రోడక్ట్ తయారు చేస్తాం. అది యాంటీ ఏజింగ్గా ఎలా పనిచేస్తుంది అనేది లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇవాళ అనిత అడిగినట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పుకుందాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే కీళ్ళ వ్యాపు ఆర్ కీళ్ళ నొప్పులు అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ ఆటో ఇమ్యూనిటీ ఏంటంటే మన దేహంలో ఉండేటువంటి డిఫెన్స్ మెకానిజం లేకపోతే ఇమ్యూనిటీ బై మిస్టేక్ మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ని అటాక్ చేస్తుంది. ఆ అటాక్లో భాగంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ జాయింట్స్ మీద జాయింట్ లైనింగ్స్ మీద అటాక్ చేస్తుందో అప్పుడు ఈ కీళ్ళ వాపు సంభవిస్తుంది. సాధారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే చిన్న చిన్న కీళ్ళకు వస్తూ ఉంటుంది. ఇది చిన్న కీళ్ళకు వచ్చి అంటే ఏంటి ఫింగర్స్, తర్వాత మణికట్టు, తర్వాత ఎల్బో, తర్వాత హ్యాండ్స్, లెగ్స్, నీ జాయింట్ ఏది వదిలిపెట్టకుండా అన్ని జాయింట్స్ కూడా పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పెయిన్ రావడం వల్ల ఏం జరుగుతుంటే ఈ ప్రోగ్రెషన్ వల్ల ముఖ్యంగా మనం సిమ్టమ్స్ చెప్పుకోవాలంటే స్టిఫ్నెస్, విపరీతమైనటువంటి పెయిన్, స్టిఫ్నెస్. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు. అంటే మార్నింగ్ లేవలేడు ఒక పట్టణాన్ని, కానీ లేచిన తర్వాత కూడా కొంచెంసేపటికి కూడా నడవలేని పరిస్థితి అంటూ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ కానీ ఉన్నాయనుకోండి, మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఏం చేస్తారంటే ఆరియా ఫ్యాక్టర్ ఒకటి చెక్ చేస్తారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అని చెప్పి. అది కూడా కొంతమందిలో బాగా కనపడేటువంటి అవకాశం ఉంది. అది ఉంటే వీడికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేస్తారు డాక్టర్లు. ఈ చెప్పాలంటే ల్యాబొరేటరీ టెస్ట్ దాకా వెళ్ళక్కర్లేదు. ఈ జాయింట్ పెయిన్స్ని మీరు ఈజీగా గుర్తించవచ్చు. ముఖ్యంగా పొద్దున్నే వచ్చినటువంటి పెయిన్ తర్వాత ఒక బాటిల్ తాలూకా క్యాప్ని కూడా తీయలేని పరిస్థితి అంటూ నొప్పి జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే యంగ్ ఏజ్లో నార్మల్గా రావాలంటే 40 years తర్వాత రావాలి, కానీ ఇవాళ రేపు అలాగే నేను చెప్పట్లేదు. బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వండి, మనం తినే ఆహార పదార్థాల వల్ల అయితేనేంటండి, మన పాత ఫుడ్స్ని మనం వదిలేయడం వల్ల అయితేనేంటండి, చాలా కారణాల వల్ల ఇవాళ చిన్నపిల్లలకు కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఇది కానీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జాయింట్ డిస్ట్రక్షన్ జరిగి జాయింట్ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. అంటే పర్మనెంట్ డిజబిలిటీ అయిపోతుంది అనమాట. అఫ్కోర్స్ ఆ తర్వాత మీరు ఏంటంటే ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అవన్నీ కూడా అందుకే వస్తున్నాయి అనమాట. అంటే పర్మనెంట్ డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. ఇంక రెండోది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. అంటే శుభ్రంగా బతుకుదాం అనుకుని వాడికి పొద్దున్న లేవలేడు, ఈజీ ఫెటికబిలిటీ ఉంటుంది. అంటే ఫెటికబిలిటీ తొందరగా అలసిపోతారు. రెండోది ఏంటంటే పని చేసేటువంటి ఎబిలిటీ తగ్గుకుంటూ పోతూ ఉంటుంది. 100% చేసేవాడు ఏంటంటే 20%, 10% చేసి ఇంతకన్నా అవ్వదు అని వదిలేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని అంత ఈజీగా వదిలేయడానికి లేదు. ఎందుకంటే అద్భుతమైనటువంటి మెడిసిన్స్ మన తాలూకా ఫుడ్స్లోనే ఉన్నాయి. మన ఫుడ్స్ నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఈ జెన్క్లియస్ అనేటువంటి కంపెనీ ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఈ నొప్పులు తగ్గించుకునే అవకాశం చాలా ఉంది. అయితే మన పురాణాల్లో ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటూ ఉంటాను నేను. ఈ పురాణాల్లోకి వచ్చేసరికి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అంటే, మహాభారతంలో భీష్ముడు వారిని ఒక క్యారెక్టర్ ఉంటారు. ఆయనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండేది అనేటువంటిది ఒక సూచన ఏంటంటే, పసుపుతో తయారు చేసినటువంటి ఒక లేపనాన్ని ఆయన కీళ్ళకు కట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు అని ఒక చిన్న సందర్భం ఉంది. అంటే దీన్ని బట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మహాభారతంలో చెప్పలేకపోవచ్చు, కానీ ఆ సిమ్టమ్స్ అవి చూస్తూ ఉంటే ఇది మహాభారత యుద్ధం అంటే ఆ రోజుల నుంచే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎప్పుడు లేదండి, మనిషి ఎప్పుడు పుట్టాడో జబ్బులు కూడా అప్పుడే పుట్టాయి. అంచేత ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆ రోజులో ఉండేది. ఆ రోజులో పసుపు వాడేవారు అనేటువంటి ఒక చిన్న క్లూ మనకి మహాభారతం నుంచి దొరికింది. అయితే ఈ ప్రోడక్ట్ గురించి మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రిపరేషన్. పసుపు నుంచి తీసినటువంటి కర్కుమిన్ అనేటువంటి పదార్థం దీంట్లో ముఖ్యమైన భూమిక అనమాట. మామూలుగా పసుపులో 5% కర్కుమిన్ ఉంటుంది. నేను ఈ ట్యాబ్లెట్లో ఏది కర్కరీన్ అనేటువంటి ట్యాబ్లెట్లో 95% కర్కుమిన్ ఇస్తున్నాను.
ఇంకపోతే ఈ కర్కుమిన్కి ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఎంత కర్కుమిన్ మీరు బాడీలో ఇచ్చినా 4 to 5% మాత్రమే అబ్జార్బ్ అవుతుంది. దీన్ని 100% అబ్జార్బ్ చేయడానికి పైపరిన్ అనేటువంటి ఒక పదార్థం మిరియాల నుంచి తీస్తామని చెప్పాను నేను. 96% పైపరిన్ స్టాండర్డైజ్ చేసి అది దీనిలో కలపడం వల్ల ఈ పవర్ ఎన్హాన్స్ అవుతుంది. అంతేకాదు దీంట్లో ఈ కర్కుమిన్ తాలూకా ఎఫెక్ట్ని ద్విగుణీకృతం అంటే రెట్టింపు చేయడం కోసం, దాని తాలూకా పవర్ని పెంచడం కోసం 3 యాంప్లిఫైర్స్ వాడాం. అందులో ఫస్ట్ యాంప్లిఫైర్ ఏంటంటే జింజిరాల్. ఇది అల్లం నుంచి తీస్తాం, దీన్నే జింజర్ అంటారు. జింజర్ నుంచి తీసినటువంటి జింజిరాల్. అలాగే గ్యాలంగాల్ అని ఒక పదార్థం ఉంది, దాని నుంచి గ్యాలంజిన్ అనేటువంటి ఒక పదార్థం తీస్తాం, అది కూడా ఇందులో కలిపాం. ఇకపోతే హోలీ బ్యాసిల్, తులసి, ఇది దీని తాలూకా కంపోజిషన్ అన్నమాట. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఈ జింజిరాల్ ఆర్ జింజర్ లేకపోతే గ్యాలంగాల్ ఇవన్నీ కూడా పసుపు ఏ కుటుంబానికి చెందిందో ఇది కూడా అదే కుటుంబానికి చెందింది. ఆ కుటుంబం పేరే జింజిబరేసి. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ పసుపుతో తయారు చేసినటువంటి ఈ కర్కుమిన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే దీని ముఖ్యమైనటువంటి యాక్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి, ఇది పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎంత పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఈ పెయిన్ మీడియేటర్ జీన్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని NF-κB అని చెప్పుకున్నాం మనం, న్యూక్లియో ఫ్యాక్టర్ కప్పా బి. దీన్ని ఏం చేస్తుందంటే డీయాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే పెయిన్ ఇమీడియట్గా తగ్గుతుంది. రెండోది ఏంటంటే దీనికి పవర్ఫుల్ యాంటాక్సిడెంట్ పవర్ ఉంది. యాంటాక్సిడెంట్ పవర్ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించేటువంటి గుణం దీనికి ఉంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ దేని వల్ల వస్తుంది? మనం తినేటువంటి పదార్థాల వల్ల, పొల్యూషన్ వల్ల మనలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి ఆ ఫ్రీ రాడికల్స్ ఈ జాయింట్స్ మీద చాలా డిస్ట్రక్షన్ చూపిస్తాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సైటోకైన్ స్టామ్ని ఇది తగ్గిస్తుంది అనమాట. సైటోకైన్ స్టామ్ని తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది? సైటోకైన్ అనేది కూడా ఒక పెయిన్ మీడియేటరే. దాన్ని తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే పెయిన్ మీకు 100% తగ్గడం అంటూ జరుగుతుంది. అయితే ఈ కర్కుమిన్ అందరికీ ఒకే విధంగా పనిచేస్తుంది అంటే లేదు. నా అనుభవం ఏంటంటే కొంతమందికి 5 రోజుల్లోనే రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 10 రోజుల్లో వస్తుంది, కొంతమందికి 15 రోజుల్లో వస్తుంది, కొంతమందికి 1 మంత్ కూడా పడుతుంది. అయితే రిజల్ట్ రావడం మాత్రం చాలా ఖచ్చితంగా వస్తుంది. నా పేషెంట్స్ అందరూ కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు, చాలా నడవగలుగుతున్నాం మేము, చాలా హ్యాపీగా ఉన్నామని కూడా చెప్తూ ఉంటారు. ఇది చాలా చక్కటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, మీ ఇంటికి తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతసేపు వచ్చిందండి ఇది? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.